హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇంటింటి రామాయణం సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. వచ్చి మా అమ్మని విడిపించాల్సింది మీరే సిస్టర్, తనకు శిక్ష పడకుండా చేయాలి అని రిక్వెస్ట్ చేయడానికి వస్తాడు. కానీ పల్లవి మీ అమ్మని ఇరికించడానికి ఇదంతా చేస్తున్నాను అని మనసులో అనుకుంటుంది. తర్వాత ఆ రోజు కోర్టుకు వెళ్ళి అందరూ కూడా మీనాక్షికి శిక్ష పడకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. పోలీసులు మీనాక్షిని తీసుకుని రావటంతో అవని తన తల్లిని కౌగిలించుకుని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అయితే నువ్వేమీ భయపడుకో అమ్మా, నేను బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది, నేను చూసుకుంటానని అవని మీనాక్షికి చాలా ధైర్యం చెప్తూ లోపలికి పంపిస్తుంది. అయితే లోపలికి వెళ్ళిన మీనాక్షిని బోన్లో నిల్చోపెడతారు. అది చూసిన అవని నా తల్లికి ఎంత కష్టం వచ్చిందని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అయితే కోర్టులో అడుగు పెట్టిన సాక్షులను ప్రవేశపెట్టడానికి పిలుస్తారు. వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పు అని అంటారు. ఒక్కసారి ఆ సుబ్బారావు ఎక్కడున్నాడు కనుక్కొనిరా అని కమల్ అడగగానే మేము బయలుదేరుతున్నామని చెప్పగానే సరే అని కమల్ అంటాడు. వాళ్ళు బయలుదేరుతున్నారు అంట అన్నయ్య, దారిలో ఉన్నారంట, వస్తారు అని కమల్, అక్షయ్, శేఖర్ అందరూ లోపలికి వెళ్ళిపోతారు. అయితే జడ్జి కేసుని అడుగుతాడు. మర్డర్ కేసు సార్ అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పగానే దానికి వాదనలు వినిపించమని జడ్జి చెప్తాడు. అయితే మీనాక్షితో పాటు పల్లవి కూడా బోన్లో నిలబడతారు. ఇక పల్లవి మీనాక్షిని ఎలాగైనా సరే వదిలేది లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. మీనాక్షి మానసిక పరిస్థితి బాగోలేదని శ్రీకర్ వాదిస్తాడు. ఆమె ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతోనే తన కూతురు మీద పోలీస్ కేసు అయిందని, ఆ కేసుని తన మీద వేసుకోవాలని అనుకుంది, అందుకే చెయ్యని నేరాన్ని తనపై వేసుకుంది అని శ్రీకర్ మీనాక్షికి సపోర్ట్ గా వాదిస్తాడు. అటు పల్లవి లాయర్ కూడా ఏమాత్రం తగ్గకుండా శ్రీకర్ కు దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తూ వాదిస్తాడు. అయితే పల్లవి మీనాక్షిని వదిలేదే లేదు, అవని అందు చూడాలంటే మీనాక్షికి జైలుకు పంపించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే మీనాక్షి ప్రత్యక్ష సాక్షులు ఎక్కడా అని అడిగారు జడ్జి గారు. అడుగుతారు, సాక్షులు ఎక్కడున్నారు అని అడగగానే వస్తున్నారు, కానీ కాసేపు వెయిట్ చేయండి. అయితే పల్లవి సాక్షులు మాయమయ్యారు అని చాలా సంతోషంగా ఉంటుంది. సాక్షులు లేకపోవడంతో ఈ కేసులో మరో 4 రోజులు వాయిదా వేస్తున్నట్లు జడ్జి గారు చెప్తారు. అయితే సాక్షులు ఏమయ్యారని అర్థం కావడం లేదు అని అవని కంగారు పడిపోతూ ఉంటుంది. అమ్మ జైలు నుంచి బయటకు విడుదల అవుతుంది అని అనుకున్నాను, కానీ ఇప్పుడు సాక్షులు రాకపోవడంతో ఆమె మళ్ళీ జైలుకు వెళ్ళవలసి వచ్చిన పరిస్థితి వచ్చింది అని ఆమెని బాధపడుతూ ఉంటుంది. అది చక్రధారి, నువ్వేమీ బాధపడకు అమ్మ, నేనున్నాను కదా, ఏమీ కాదు నీకు అని అవని అంటూ ఉండగా మీనాక్షిని తీసుకుని బయటకు వస్తారు. అమ్మ నువ్వేమీ భయపడకు, నేను తప్పకుండా నేను బయటకు తీసుకొస్తానని అవని అంటుంది. అయితే అవని మాటలు విన్న మీనాక్షి, దేవుడి తీర్పు ఎలా ఉంటే అలా జరుగుతుందమ్మా, నువ్వేమీ బాధపడకు, నేనేమీ బాధపడటం లేదు అని అంటుంది. ఇక మీనాక్షిని తీసుకుని వెళ్ళిపోతారు. ఇక మీనాక్షిని బయటకు తీసుకురాలేకపోయాను అని చక్రధర్తో చెప్పి బాధపడుతూ ఉంటుంది అవని. అక్కడికి వచ్చిన పల్లవి, భరత్ నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తానని అవని దగ్గరికి వెళ్తుంది. ఏంటి, సాక్షులు మాయమయ్యారని భయపడుతున్నావా? మీ అమ్మ ఇంకా రాదు అని బాధపడుతున్నావా? నువ్వు నీ ప్రియమైన భక్తుడు కమల్ ఏం చేస్తున్నారో తెలుసుకోలేదని అనుకున్నావా? తెలుసుకోలేనంత వెరిదాన్ని అనుకుంటున్నావా అని పల్లవి అనగానే అవని మైండ్ బ్లాక్ అయిపోతుంది. సాక్షుల గురించి పల్లవికి ఎలా తెలిసిపోయి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ సాక్షులు సుబ్బారావుతో మాట్లాడడం నాకు తెలుసు. కోర్టుకు బయలుదేరిన ఆ వ్యక్తి మధ్యలోనే మాయమైపోవడం ఏంటి అని అనుకుంటున్నారు కదా, అదంతా నా ప్లానే అని పల్లవి అనగానే అవని షాక్ అవుతుంది. మీ అమ్మని శాశ్వతంగా జైలుకు పంపిస్తాను అని అవనితో పల్లవి ఛాలెంజ్ చేస్తుంటుంది. అసలు సుబ్బారావు కోర్టుకు బయలుదేరారు, ఎక్కడికి వెళ్ళారు అర్థం కావటం లేదు కదా, ఒక్కసారి వెళ్ళి మనం కలుద్దామని అక్షయ్ అలాగే కమల వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారు. అక్కడ సుబ్బారావు ఇంటికి తాళం వేయడంతో ఈయన ఎక్కడికో వెళ్ళాడు, కోర్టుకని బయలుదేరాడు కదా అని కమల్ ఆలోచిస్తూ ఉంటాడు. అయితే పక్కనే ఉన్నారు సరోజ ఇతన్ని చూసి లోపలికి వెళ్ళిపోతుంది. నువ్వు ఆగు అన్నయ్య, నేను వెళ్ళి కనుక్కొని వస్తాను అని కమల్ అంటాడు. అలా లోపలికి వెళ్ళిన కమల్ సరోజ వీడియో చూపించి ఎక్కడికి వెళ్ళినాడు సుబ్బారావు అని అడుగుతాడు. ఎక్కడికి వెళ్ళాడు నాకెలా తెలుస్తుందని మొదట అన్నా కూడా ఆ తర్వాత కోర్టుకి బయలుదేరాడు, కానీ ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అర్థం కావటం లేదని సరోజ చెప్పగానే కమల్, అక్షయ్ ఇద్దరు షాక్ అవుతారు.